పలివెలపురి కొప్పులింగా నన్ను పాలించు కరుణాంతరంగా. పలివెలపురి కొప్పులింగా నన్ను పాలించు కరుణాంతరంగా. ఇలలో భక్తుల మాట నిలుపుటకై కొప్పుడలు కొత్త దాల్చిన ధరణి శతాంగ. ఇలలో భక్తుల మాట నిలుపుటకై కొప్పుడలు కొత్త దాల్చిన ధరణి శతాంగ. పలివెలపురి కొప్పులింగా. దిక్కునివని నిన్ను నేను ఆశించి మిక్కిలి నెర నమ్మినాను. దిక్కునివని నిన్ను నేను ఆశించి మిక్కిలి నెర నమ్మినాను. తక్కిన వేల్పుల నక్కర సేయగా నిక్కముగా నిన్నొక్కని మదిలోన పలివెలపురి కొప్పులింగా. ఈసరికి నీ మున్ను నీవు దాసుల నెందరెందర నేలినావు. ఈసరికి నీ మున్ను నీవు దాసుల నెందరెందర నేలినావు. మేసారులే మురమెట్టిన నువ్వినవు దోషమేమయ్య కైలాస జలవాస. పలివెలపురి కొప్పులింగా. మీకు చెప్పగలే అందరూ చూస్తున్నారే, ప్రతి సంవత్సరం చూస్తున్నవాడే అయినప్పటికీ కూడా గొప్పవాళ్ళు ఎవరైనా చేసి పని మీద అందులో ఉండే విశేషం ఏంటంటే శ్రీ వైభవ కుమారాన్ని చేయకుండా చేశారు ఎమ్మెల్యే గారు. అది చాలా సుదీర్ఘం. ఉంచారంటే ఒక వ్యక్తి ఒక పదవి కొన్నారంటే పదవి మంది వస్తుంది. అయితే దేవాలయాలు కూడా కొంటాం. మరి అవగాహన వైదిక కర్మలో తెలుసున్న వారు సుబ్బారావు కాబట్టి మనం చేసే కార్యక్రమం వృద్ధి చెందాలని ఆశతోటి ఆ కార్యక్రమం చేయడం. మన ఇళ్లలో వివాహాది కార్యక్రమాల్లో కూడా మనం ఈ అంకురార్పణ అనే కార్యక్రమం చేస్తాం. ఈ ధ్వజారోహణ అంటే తెలుగులో పతాకావిష్కరణ. మన దేశం స్వాతంత్రం వల్ల మన పతాకాన్ని ఆవిష్కరిస్తారు కదా, అలాగా ఒక విశేషమైన కార్యక్రమం జరిగినప్పుడు దానికి చిహ్నంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతోందని తెలియజేయడానికి పతాకావిష్కరణ అనేది చేస్తారు. ఇక్కడ జరిగేది ముప్పలింగేశ్వర స్వామి కళ్యాణం కాబట్టి ఆ ముప్పలింగేశ్వర స్వామి యొక్క వాహనం ఇది ప్రధాన దేవతలు ఎవరు త్రిమూర్తులు, బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శంకరుడు, గణపతి. ఏ కార్యక్రమం జరిగినా వీళ్ళే ప్రధానం. వీళ్ళ తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరైనా కాబట్టి ఆ దేవతార్పణం చేయడంలో ముందుగా మనం విఘ్నేశ్వరుడిని ప్రార్థన చేసి మహానుభావ ఈ దివ్య ప్రతిష్ట ఈ దివ్య కళ్యాణ మహోత్సవంలో మేము మిమ్మల్ని ప్రార్థన చేస్తూ మీరు సపరివారంగా వచ్చి ఈ ఉత్సవాలు దిగ్విజయం చేసి వారి శుభాన్ని కలిగించని చెప్పి దేవతను ఆహ్వానం చేస్తాం. ముందుగా విఘ్నేశ్వరుని చేస్తాం. తర్వాత అర్ధనాయకుడు విఘ్నేశ్వరుడు విఘ్నాలు లేకుండా చేసేవాడు. ఆయన బహుముఖుడు, గజముఖుడు. గజం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. విఘ్నేశ్వరుని అర్చన చేస్తే మళ్ళీ వేరే లక్ష్మీదేవి లాగా దాన్ని చెల్లెక్కలేదు. ఆయన మొహంలోనే లక్ష్మీదేవి ఉంటుంది. ఈ నిక్షే
ఎల్ల జడలు తెల్లని భస్మమలదిన యొడలు తడుకారు జీవరత్నములు పడగలనున్న చిలువల బారులు చెలువైన పేరులు తడుకారు జీవరత్నములు పడగలనున్న చిలువల బారులు చెలువైన పేరులు ఇతడెవరమ్మా ఇతడెవరమ్మా సిగనొక్క ఏరు మినందివాసి గజాలు వారు మగువ కన్నులు మూడు మరి అది చోడు జగములయందింత సొగసు కాడే లేడు మగువ కన్నులు మూడు మరి అది చోడు జగములయందింత సొగసు కాడే లేడు ఇతడెవరమ్మా ఇతడెవరమ్మా చెప్పవేమమ్మ చక్కదనాల కుప్పవోయమ్మా ఒప్పుగా భక్తుని తప్పుగా చుటకునై గొప్పు దాలిచినట్టి గొప్ప వేల్పవునేమో ఒప్పుగా భక్తుని తప్పుగా చుటకునై గొప్పు దాలిచినట్టి గొప్ప వేల్పవునేమో ఇతడెవరమ్మా ఇతడెవరమ్మా నందివాహనుడే రూపుల జగద్బృందమోహనుడే అందమైన ఎట్టి మందహాసముతోడ సుందర దాసుని ముందరనున్నాడు అందమైన ఎట్టి మందహాసముతోడ సుందర దాసుని ముందరనున్నాడు ఇతడెవరమ్మా ఇతడెవరమ్మా ఈ నిక్షేపము ఎక్కడిదమ్మా అదివరో ఒకవైపు సతియు ఒకవైపు పతియునై ఉన్నాడు ఇతడెవరమ్మా ఓం సుముఖాయ నమః ఓం ఏకనందాయ నమః ఓం కపిలాయ నమః ఓం ఏకన్యకాయ నమః ఓం లంబోదరాయ నమః ఏకప్రదేశ నమః సువర్ణవీర్య మంత్రపుష్పం సమర్పయామి సమర్పయామి భక్తి
शिवया अनवापस्पृशदत्वयं मे अरुणागं अग्निगं रक्षणो हेमो मे मच्चो भगासो तस्मै स्नानो वेदमुष्ठानमस्समाज्ञे गुरुदेवस्यामपदयोरयेना स्नानो अस्मेरुमा प्राणेन शलोमयो भूयात्मने सवनो विलो नित्यसन्तुलाय శ్రీ పార్వతీ మాకు తల్లి సాంబ శివుడే మము కన్న తండ్రి శ్రీ పార్వతీ మాకు తల్లి సాంబ శివుడే మము కన్న తండ్రి పాపదూరులు గణపతి షణ్ముఖులు ఉగ్రరూపుడౌ వీరభద్రుడు భ్రాతలు మాకు శ్రీ పార్వతీ మాకు తల్లి సాంబ శివుడే మము కన్న తండ్రి గరుడధ్వజుడు మేనమామా మాకు గంగా భవానీ పిన్న కరముబ్బ శివ భైరవాదులందరూ మాకు పరమ బంధులు ప్రేమ బాయని వారు కరముబ్బ శివ భైరవాదులందరూ మాకు పరమ బంధులు ప్రేమ బాయని వారు శ్రీ పార్వతీ మాకు తల్లి సాంబ శివుడే మము కన్న తండ్రి ఖ్యాతిగా ప్రమదులు హితులు మాకు గౌరీషు కథలు సంగతులు పాతకహారిణి పంచాక్షరీ విద్య భూతి రుద్రాక్షలు భూషణంబులు మాకు శ్రీ పార్వతీ మాకు తల్లి సాంబ శివుడే మము కన్న తండ్రి శివభక్తి మాకు జీవనము మేటి సువిరక్తి అక్షయధనము భవతాపహరమగు పరమామృతమునిచ్చు శివ పూజయే మాకు శ్రీధేనువు శ్రీ పార్వతీ మాకు తల్లి సాంబ శివుడే మము కన్న తండ్రి సురుచిరద్వైతము మతము మాకు సోమ సుందర దాసవయము ధరలోన బలివేల పురమందు నెలకొన్న వరకొప్పులింగడే పరమ దైవము మాకు ధరలోన బలివేల పురమందు నెలకొన్న వరకొప్పులింగడే పరమ దైవము
స్మరింతమిప్పుడే రమ్మా స్మరింతమిప్పుడే రమ్మా ఓ పరమేశ రాక భయమిమ్మా స్మరింతమిప్పుడే రమ్మా ఓ పరమేశ రాక భయమిమ్మా స్మరింతమిప్పుడే రమ్మా మరణకాలమున మీ స్మరణ చేయుట నాకు దొరుకునో దొరకదో ఎరుగరదటిగాన మరణకాలమున మీ స్మరణ చేయుట నాకు దొరుకునో దొరకదో ఎరుగరదటిగాన స్మరింతమిప్పుడే రమ్మా వినుతింతునిదియే గైకొనుమా నా మనవి ఒక్కటి నీవు వినుమా వినుతింతునిదియే గైకొనుమా నా మనవి ఒక్కటి నీవు వినుమా ఘనతర వ్యాధులను త్రాగునప్పుడు మిమ్ము కొనియాడుటకు జీవ కొలుపునో కొలపదో ఘనతర వ్యాధులను త్రాగునప్పుడు మిమ్ము కొనియాడుటకు జీవ కొలుపునో కొలపదో స్మరింతమిప్పుడే రమ్మా సేవింతునిపుడే చెగొమ్మా ఓ శివ సుప్రసన్నుడవు గమ్మా సేవింతునిపుడే చెగొమ్మా ఓ శివ సుప్రసన్నుడవు గమ్మా దైవశ్రుతుని భటులు వచ్చి నిలిచిన వేళ శ్రీ వెలయమీ సేవ సేతునో సేయనో దైవశ్రుతుని భటులు వచ్చి నిలిచిన వేళ శ్రీ వెలయమీ సేవ సేతునో సేయనో స్మరింతమిప్పుడే రమ్మా మతిగలతునిపుడిందు నిలుమా సమ్మతితోడ ప్రత్యక్షమగుమా మతిదలతునిపుడిందు నిలుమా సమ్మతితోడ ప్రత్యక్షమగుమా కృతికళ చిత్త విస్మృతి నొందినప్పుడు హృద్గతి మీ చింతనము